హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ T20 2026 సిరీస్లో ఇండియా ఆల్రెడీ 1-0తో లీడ్లో ఉంది. కానీ ఇది జస్ట్ ఒక మ్యాచ్ కాదు, 2026 T20 వరల్డ్ కప్ ముందు లాస్ట్ ప్రిపరేషన్ పేస్. ఇండియా మూమెంటం కంటిన్యూ చేస్తుందా లేదా న్యూజిలాండ్ కంబ్యాక్ ఇస్తారా? ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాం. డేట్, టైం, వెన్యూ, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, హెడ్ టు హెడ్ రికార్డ్, పిచ్ రిపోర్ట్. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. ముందుగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ T20 రాయ్పూర్లో జరగబోతుంది. ఫస్ట్ T20లో ఇండియా కంప్లీట్ డామినేషన్ చూసాం. అభిషేక్ శర్మ జస్ట్ 35 బాల్స్లో 84 రన్స్ అంటే మామూలు విషయం కాదు. పవర్ ప్లేలోనే మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో నుంచి భారత్ చేతిలోకి వెళ్ళిపోయింది. మిడిల్ ఓవర్స్లో సూర్యకుమార్ యాదవ్ సైన్స్ ఆఫ్ కంబ్యాక్, హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్, రింకు సింగ్ కన్సిస్టెన్సీ, అలానే బౌలింగ్లో బూమ్రా కంట్రోల్, హర్షదీప్ స్వింగ్, వరుణ్ చక్రవర్తి మిస్టరీ. ఇండియా 48 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ గెలిచింది. 5 T20 సిరీస్లో 1-0తో లీడ్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఇండియా 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక్క సింగిల్ T20 సిరీస్ కూడా లాస్ కాలేదు. ఈ సిరీస్ విన్ అయితే వరుసగా 15వ T20 సిరీస్ విక్టరీ అవుతుంది. సో ప్రెజర్ అంతా న్యూజిలాండ్ పైన ఉంది. బట్ రిమెంబర్, ఓడిఐ సిరీస్లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. తర్వాత న్యూజిలాండ్ 2 మ్యాచెస్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. సో కివీస్ని లైట్ తీసుకోవడం పెద్ద మిస్టేక్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. సో ఓన్లీ క్వశ్చన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫస్ట్ 3 T20 స్క్వాడ్స్లో ఉన్నారు కాబట్టి పాసిబుల్ చేంజ్ మిడిల్ ఆర్డర్లో చూడొచ్చు. ఇక న్యూజిలాండ్ కూడా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మోస్ట్లీ సేమ్ ఉండబోతుంది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొత్తం 26 మ్యాచెస్ ఆడగా 16 ఇండియా గెలిచింది, 10 న్యూజిలాండ్ గెలిచింది. స్టాట్స్ ఇండియా సైడ్ లో ఉన్నాయి, కానీ ప్రెజర్ మ్యాచెస్ లో న్యూజిలాండ్ ఆల్వేస్ డేంజరస్. సో నౌ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్. రాయ్పూర్ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీ, షార్ట్ బౌండరీస్, అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170+. పవర్ ప్లే లో రన్స్ ఈజీగా వస్తాయి. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి కొంచెం గ్రిప్ ఉంటుంది. డెత్ ఓవర్స్ లో బౌలర్స్ కి కష్టం. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. డ్యూ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక ఈ మ్యాచెస్ లో కీ బ్యాటిల్స్ వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ కైల్ జేమిసన్, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఇష్ సోరీ, రింకు సింగ్ వర్సెస్ శాట్నర్, బూమ్రా వర్సెస్ డీవాన్ కన్వే. ఈ మినీ బ్యాటిల్స్ మ్యాచ్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇండియా కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉంది. హోమ్ కండిషన్, క్రౌడ్ సపోర్ట్, మూమెంటం అంతా ఇండియా సైడ్ లోనే ఉంది. కానీ న్యూజిలాండ్ కంబ్యాక్ టీమ్ ఇఫ్ ఎర్లీ వికెట్స్ పడకపోతే మ్యాచ్ టైట్ అవ్వచ్చు. సో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇండియా 2-0తో లీడ్ తీసుకుంటుందా లేదా న్యూజిలాండ్ సిరీస్ లో ఈక్వల్ చేస్తుందా? సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.